తమ కంపెనీలో ఉన్న ఉద్యోగులకు నోటీసులు ఇచ్చుకునేటువంటి వాళ్ళు ఇప్పుడు కంపెనీలు నోటీసులు ఇచ్చుకుంటున్నాయి. అది కూడా టెక్ కంపెనీలు. ఇది సంచలనాత్మకమైన అంశమైంది. మీ పద్ధతి అస్సలు బాగాలేదు, మా కంపెనీ ఉద్యోగులు మీరు ఎలా చేర్చుకుంటారంటూ భారత్కి చెందినటువంటి టెక్ కంపెనీలలో ఒకటి అమెరికా టెక్నాలజీ సంస్థ కాగ్నిజెంట్కి నోటీసులు జారీ చేస్తున్నాయి. ఇప్పటికే విప్రో కాగ్నిజెంట్కి నోటీసులు జారీ చేస్తే తాజాగా ఇన్ఫోసిస్ కూడా ఆ జాబితాలో జరిగింది. కాగ్నిజెంట్ భారత్లో అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతోంది, నిబంధనలు ఉల్లంఘించి మా సంస్థకు చెందిన సుమారు 20 మంది ఉద్యోగులను చేర్చుకుంది. అందులో సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ స్థాయిలో విధులు నిర్వహించే 4 టాప్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారని ఆరోపిస్తూ కాగ్నిజెంట్కి నోటీసులు పంపింది. ఈ సందర్భంగా తాము కాగ్నిజెంట్కి పంపిన నోటీసులు ఆ సంస్థకు హెచ్చరిక లాంటిది. ఆ సంస్థ 20 మందికి పైగా ఉన్నత స్థాయి ఉద్యోగులు నియమించుకున్న తర్వాత ఆ కంపెనీ ఆడుతున్న డ్రామాలు బయటపడ్డాయంటూ ఓ జాతీయ మీడియాతో ఇన్ఫోసిస్ ప్రతినిధులు మాట్లాడినట్టు కూడా పలు నివేదికలు చెప్తున్నాయి. ఇటీవల విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సిఎఫ్ఓ జతిన్ దలాల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ హక్లు కాగ్నిజెంట్లో చేరారు. వాళ్ళిద్దరు కాగ్నిజెంట్లో చేరిన 2 రోజులకే విప్రో చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది. బెంగళూరు హైకోర్టును ఆశ్రయించింది. మహమ్మద్ హక్ తన ఉద్యోగ ఒప్పందంలోని నాన్ కాంపిటీ క్లాజ్ని ఉల్లంఘించి తమ కాంపిటీటర్ కాగ్నిజెంట్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్, లైఫ్ సైన్సెస్కి బిజినెస్ యూనిట్ హెడ్గా చేరారని కోర్టుకు చెప్పింది. ముఖ్యంగా హక్ తన నాన్ కాంపిటెంట్ నిబంధన గడువు ముగియడానికి ముందే చేరడం చట్టవిరుద్ధమని కోర్టుకు విన్నవించుకుంది. అయితే అంతేకాదు విప్రోని వదిలి కాగ్నిజెంట్లో చేరే సమయంలో తమ సంస్థకు చెందిన 7 ఫైళ్ల రహస్య సమాచారాన్ని తన వ్యక్తిగత జీమెయిల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇదే విషయాన్ని మా ఐటీ బృందం కనిపెట్టింది. దీనికి తోడు విప్రో అఫీషియల్ మెయిల్ నుంచి తన వ్యక్తిగత మెయిల్కి కంపెనీ రహస్యాన్ని సెండ్ చేసుకోవడం ఎంతవరకు సమంజసం అంటూ కోర్టు ఫిర్యాదులో పేర్కొంది. ఆ ఫిర్యాదు ప్రకారం హక్ విప్రో లక్ష్యాలని, వ్యాపార వ్యవహారాన్ని తప్పుదారి పట్టించేలా సమాచారం అందించారు. రాజీనామాకు కొద్దిసేపటి ముందే చాలా తెలివిగా విప్రో రహస్యాన్ని మెయిల్కి పంపుకున్నారని వరుస ఆరోపణలు గుప్పిస్తూ వస్తోంది. 2022 నుంచి విప్రో ఇన్ఫోసిస్ సంస్థల సీనియర్ స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులు భారీ ఎత్తున కాగ్నిజెంట్లో చేరారు. ముఖ్యంగా సిఎఫ్ఓ నిరంజన్ రాయ్, అట్లాగే ఈవీసీ రాజీవ్ రంజన్, అధ్యక్షుడు మోహిత్ జోషి, ఎండి రవికుమార్ వంటి కీలక వ్యక్తులు ఇన్ఫోసిస్ నుంచి కాగ్నిజెంట్లో చేరినటువంటి నేపథ్యంలో ఈ గొడవ పతాక స్థాయికి చేరుతోంది. అదేవిధంగా విప్రో సిఎఫ్ఓ జతిన్ దలాల్, గ్రోత్ ఆఫీసర్ స్టెఫానీ ట్రౌట్మన్, ఎన్బీసీ మొహమ్మద్ హక్, ఆశిష్ సక్సేనాతో పాటు ఇతర టాప్ ఎగ్జిక్యూటివ్లు సంస్థను వదిలి వెళ్లారు. వీళ్ళలో ఎక్కువ మంది కాగ్నిజెంట్తో పాటు ఇతర కాంపిటీటర్ సంస్థలో కూడా చేరారు. ఉన్నత స్థాయి ఉద్యోగుల నిష్క్రమణ కారణంగా విప్రో ఇన్ఫోసిస్లో అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డ మాజీ ఉద్యోగులు వాళ్ళని చేర్చుకున్న సంస్థల మీద చట్టపరమైన చర్యలకు ఉపక్రమించినాయి. అందులో కాగ్నిజెంట్ కూడా ఉంది.